కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎవరైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆ పోలీసులు అతని కంప్లైంట్ తీసుకోరు. అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి సందర్భాల్లో అంటే పోలీసులు కంప్లైంట్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తికి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి, ఒకవేళ నిజంగానే ఆ పోలీస్ పైన కంప్లైంట్ చేయాలంటే ఎట్లా? సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం, కొందరి దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకోరు. సో వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీడియాకు కూడా వచ్చినటువంటి సందర్భాలు చూస్తూ ఉంటాం. సో జనరల్గా పోలీసులు కంప్లైంట్ తీసుకున్నప్పుడు అతనికి ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి? రైట్. పోలీస్ స్టేషన్లో తరచూ రెగ్యులర్గా ఎదురయ్యేటువంటి రెండు ప్రాథమిక సమస్యలు ఏమంటే, ఒకటి తప్పుడు కేసు పెట్టారను, లేదా కంప్లైంట్ ఇచ్చినా సరే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయట్లేదు అని. తప్పుడు కేసు అంటూ పెడితే మనం హైకోర్టులో క్వాష్ చేసుకోవచ్చు, లేదా ట్రయల్ ద్వారా ఎక్విటల్ అవ్వచ్చు. దాన్ని ఆల్రెడీ అనేకసార్లు చర్చించుకున్నాం. రెండో అంశం ఏమంటే, కంప్లైంట్ ఇచ్చినా సరే ఎఫ్ఐఆర్ చేయకపోవటం. ఒక్కోసారి కంప్లైంట్ తీసుకోరు, ఒక్కోసారి కంప్లైంట్ తీసుకున్నా సరే ప్రాథమిక విచారణ చేశాం, ఇందులో ఏమీ లేదు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయకపోవడం. మరి అలాంటప్పుడు బాధితుడికి కంప్లైంట్కి ఉన్నటువంటి రెమెడీ ఏంటి? దాని సమాధానమే సెక్షన్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. పాత చట్టంలో అయితే సెక్షన్ 200 ఆఫ్ సిఆర్పిసి. అయితే మ్యాజిస్ట్రేట్ ముందు ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడానికి ముందు తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని, ఎస్హెచ్ఓకి, జిల్లా ఎస్పీకి, అదే సిటీలో అయితే ఎస్హెచ్ఓతో పాటు కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఆ కంప్లైంట్ని ఆర్పిఐడి ద్వారా పంపించాలి. ఈ ఎక్నాలెడ్జ్మెంట్స్ని, ఈ కంప్లైంట్ని పట్టుకుని ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ ముందు సెక్షన్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫైల్ చేయాలి. ఎప్పుడైతే మ్యాజిస్ట్రేట్ వద్దకు ప్రైవేట్ కంప్లైంట్ వస్తుందో మ్యాజిస్ట్రేట్ కంప్లైనెంట్ని, విట్నెసెస్ని ఎగ్జామిన్ చేసి దాంతోపాటు తప్పనిసరిగా ఎక్యూజ్డ్ కూడా నోటీసెస్ సర్వ్ చేసి ఎక్యూజ్డ్ వాదన కూడా వినాలి. ఎందుకు దీన్ని ఇంత స్పెసిఫిక్గా ఎంఫసైజ్ చేశాను అంటే, పాత చట్టమైనటువంటి సిఆర్పిసిలోని 200 ప్రకారం ఈ రిక్వైర్మెంట్ లేకుండే కేవలం కంప్లైనెంట్ అలాగే సాక్షుల్ని ప్రాథమికంగా విచారించి మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. కంప్లైనెంట్ సాక్షుల్ని ప్రాథమికంగా విచారించిన తర్వాత ఖచ్చితంగా ఎక్యూజ్డ్ కూడా సమన్స్ సర్వ్ చేయాలి. ఎక్యూజ్డ్ వాదన కూడా విని ప్రిమా ఫేసి ప్రిలిమినరీగా ఎస్ ఇక్కడ ఏదో అఫెన్స్ జరిగిందని కోర్టు నిర్ధారణకు వస్తే అప్పుడు మాత్రమే కాగ్నిజెన్స్ తీసుకోవాలి. అలా కాకుండా అంటే ఈ రిక్వైర్మెంట్ని వైలేట్ చేసి కాగ్నిజెన్స్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయించినా సరే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ ది అలిగేషన్స్, ఆ ఎఫ్ఐఆర్ని అవుట్ రేట్గా ఇల్లీగల్గా డిక్లేర్ చేసి దాన్ని సెటిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా మ్యాజిస్ట్రేట్ దగ్గరకు వచ్చాం. ఈ రెండు దగ్గరలో కూడా వర్కౌట్ కాలేదు. అప్పుడేంటి, బాధితుడికి కంప్లైంట్కి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకునేటువంటి అవకాశం ఉంది. అక్కడ కూడా అవ్వకపోతే సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇలా 4 అంచెల రెమెడీ బాధితుడికి, కంప్లైంట్కి ఎప్పుడూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, ప్రైవేట్ కంప్లైంట్ చేశారు, మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకున్నారు, పోలీస్ ఎఫ్ఐఆర్ చేశారు, బట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా, సాక్షుల్ని ఎగ్జామిన్ చేయకుండా మెకానికల్గా క్లోజర్ రిపోర్ట్ వేస్తూ ఉంటారు. అంటే ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ అనో, నో ఎవిడెన్స్ ఫౌండ్ అను, ఛార్జ్షీట్ ఏం వేయకుండా స్ట్రైట్ అవే క్లోజర్ రిపోర్ట్ వేస్తూ ఉంటారు. మరి అప్పుడేంటి, ఈజ్ ఇట్ ఎండ్ ఆఫ్ ద రోడ్? ఆన్సర్ ఈజ్ నో. అప్పుడు కూడా బాధ్యతకు ఉన్నటువంటి రెమెడీ ఏమంటే ప్రొటెస్ట్ పిటిషన్. అదే జ్యూరిస్డిక్షనల్, అదే ట్రయల్ కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు మనం ప్రొటెస్ట్ పిటిషన్ ఫైల్ చేసి కోర్టును కానీ మనం కానీ కన్విన్స్ చేయగలిగితే, అంటే ఇన్వెస్టిగేషన్ సరిగా చేయకుండా మెకానికల్గా క్లోజర్ రిపోర్ట్ వేశారు అని చెప్పేసి మ్యాజిస్ట్రేట్ని మనం కానీ కన్విన్స్ చేయగలిగితే మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుని కేసును రీఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో జనరల్గా అంటే ఎలాంటి కేసుల్లో అయినా సరే ఇలాంటి ప్రైవేట్ కంప్లైంట్స్ ఇవ్వచ్చా, లేదంటే ప్రైవేట్ కంప్లైంట్స్ ఇచ్చేటప్పుడు బేసిక్గా ఏదైనా ఆధారాలు కూడా ప్రొవైడ్ చేయాల్సిన అవసరం? ఎస్. ఏ కేసులో అయినా సరే పోలీస్ కానీ ఎఫ్ఐఆర్ చేయకున్నట్లయితే ప్రైవేట్ కంప్లైంట్ అనేటువంటి ఆప్షన్ ఉండిద్ది. ప్రైవేట్ కంప్లైంట్ అంటూ చేస్తున్నామంటే ఎంటైర్ మటీరియల్ ఎవిడెన్స్ కోర్టు ముందు పెట్టాల్సిన అవసరం లేకున్నప్పటికీ ప్రిమా ఫేసి అఫెన్స్ని ఎస్టాబ్లిష్ చేసే విధంగా మన దగ్గర డాక్యుమెంట్స్, ఎవిడెన్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మ్యాజిస్ట్రేట్ కాగ్నిజెన్స్ తీసుకుంటారు. ఓకే. సో జనరల్గా కొన్ని సందర్భాల్లో కంప్లైంట్స్ తీసుకున్నప్పుడు పోలీసుల పైన కూడా మనం మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ పైన కూడా మనం కేసు పెట్టేటువంటి అవకాశం. రైట్. ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ విధుల్ని సక్రమంగా నిర్వర్తించరో,
బాధితుడికి కంప్లైంట్కి ఉన్నటువంటి రెమెడీస్ ఏమంటే, ఒకటి హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ ఇవ్వచ్చు, 2 స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు, 3 మాజిస్ట్రేట్ ముందు కూడా ఇది కూడా అఫెన్స్, విధులు నిర్వర్తించకపోవటం కూడా చట్టరీత్యా అనేది నేరం. సో పబ్లిక్ సర్వెంట్స్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించి అడిషనల్ రిక్వైర్మెంట్ ఒకటి ఉంది. కాగ్నిజెన్స్ తీసుకోవడానికి ముందు ఖచ్చితంగా పబ్లిక్ సర్వెంట్ని సమ్మన్ చేస్తారు. ఆ పబ్లిక్ సర్వెంట్ తన పబ్లిక్ డ్యూటీ, లీగల్ డ్యూటీని డిశ్చార్జ్ చేయడంలో ఎక్కడ తప్పిదం జరిగింది, ఓకే, దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ మ్యాజిస్ట్రేట్కి ఇవ్వాలి. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మాత్రమే పబ్లిక్ సర్వెంట్ మీద ఉన్నటువంటి అలిగేషన్స్ని కాగ్నిజెన్స్ తీసుకుని ఎఫ్ఐఆర్ చేయించేటువంటి అవకాశం ఉంది. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారంటే బిఎన్ఎస్ఎస్లో ఈ నిందితులు అంటే ఎవరిపైన అయితే మనం ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాం వాళ్ళ వర్షన్ కూడా వినాలనేది మీరు చెప్తున్నారు. సో ఎందుకు ఇలాంటి చేంజెస్ వచ్చింది అనుకోవచ్చు, ఇలాంటి లాభాలు కలిగేటువంటి అవకాశం? రైట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని ఉంటుంది. అంటే ఒక్కసారి క్రిమినల్ ప్రాసిక్యూషన్ మనం కానీ ఇఫ్ వి సెట్ ఇట్ ఆన్ రోల్ స్టార్ట్ చేశాము అంటే ట్రయల్ మొత్తం కంక్లూడ్ అయ్యి ఎక్విటీలో కన్విక్షన్ జరగటానికి కొన్ని ఏళ్ళ సమయం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిందితుడి యొక్క వాదన వినకుండా స్ట్రైట్ అవే కాగ్నిజెన్స్ తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయింది, ట్రయల్ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిచింది, ఫైనల్ ఎక్విటల్ జరిగింది. అంటే ఒక అన్నెసరీ అన్వాంటెడ్ లీగల్ ఇన్కార్సరేషన్ జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని అన్నింటి కూడా ఎంతో కొంత కట్టేలు చేయాలి అనేది ఎక్యూజ్డ్ కూడా ఆర్టికల్ 21 ప్రకారం కొన్ని ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, అవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. కాబట్టి కొత్త చట్టంలో ఈ రిక్వైర్మెంట్ని యాడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే అంటే కొత్తగా వచ్చినటువంటి ఈ క్రిమినల్ చట్టాల్లో ఖచ్చితంగా ఎవరి మీద అయితే ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటామో ఒకవేళ అతనిపైన ఈ కాగ్నిజెన్స్ నమోదు చేసేటప్పుడు ఖచ్చితంగా అతని వాదనలు కూడా వినాలి. పబ్లిక్ సర్వెంట్స్ పైన కూడా ఈ ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ దానికి ఒక సపరేట్ రూల్ ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ చరణ్తో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.